Hello, friends. Here we have a conversation between two employees. సో ఒక జనరల్ ఆర్ క్యాజువల్ కాన్వర్జేషన్ ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్య జరిగిందనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో ఇఫ్ యూ నోటీస్ హియర్, హాయ్ ప్రమోద్, ఎలా ఉన్నావు? ఈ ప్రసాద్ అనే పర్సన్ అయితే అడిగారు. మరి దీన్ని ఇంగ్లీష్లో హాయ్ ప్రమోద్, హౌ ఆర్ యూ? హాయ్ ప్రమోద్, హౌ ఆర్ యూ? అలానే ఇక్కడ ప్రమోద్ రెస్పాండ్ అవుతున్నాడు. హలో ప్రసాద్, నేను బాగున్నా, థ్యాంక్స్, నువ్వెలా ఉన్నావు? సో ఇక్కడ ప్రమోద్ ఎలా రెస్పాండ్ అయ్యాడు? హలో ప్రసాద్, హలో ప్రసాద్, నేను బాగున్నా అంటే ఐఎమ్ గుడ్, థ్యాంక్స్, నువ్వు ఎలా ఉన్నావు? వాట్ అబౌట్ యూ? నెక్స్ట్ ప్రసాద్ అనేది డైలాగ్ మనం చూసుకున్నట్లయితే, నేను కూడా బాగున్నాను, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో నేను కూడా బాగున్నాను అంటే ఐఎమ్ ఆల్సో గుడ్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నెక్స్ట్ ప్రమోద్ అనేది డైలాగ్, సారీ మర్చిపోయాను, నిన్న మీటింగ్ ఎలా జరిగింది? సో ఫస్ట్ సారీ, మర్చిపోయాను అంటే ఐ ఫర్గాట్, సారీ ఐ ఫర్గాట్. నిన్న మీటింగ్ ఎలా జరిగింది? సో హౌ డిడ్ ద మీటింగ్ గో ఎస్టర్డే? హౌ డిడ్ ద మీటింగ్ గో ఎస్టర్డే అంటే నిన్న మీటింగ్ ఎలా జరిగింది. సో ఇక్కడ హౌ డిడ్ ద మీటింగ్ గో, ఇక్కడ మీటింగ్ గో అంటే మీటింగ్ ఎలా జరిగిందని, ఇక్కడ గో అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ ప్రసాద్ అయితే ఇక్కడ మనకు ఒక పెద్ద డైలాగ్ చెప్తున్నారు. ఏమనంటే, నిన్న మీటింగ్లో చాలా ముఖ్యమైన విషయాలు చర్చించారు, మీటింగ్ చాలా బాగా జరిగింది, అయితే నువ్వు నిన్న మీటింగ్ ఎందుకు రాలేదు? సో ఇక్కడ మనకు డైలాగ్ అయితే ఉంది, నిన్న మీటింగ్లో చాలా ముఖ్యమైన విషయాలు చర్చించారు. ఇక్కడ వరకు మనం ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలి. మరి ఈ స్టేట్మెంట్ మనకు పాజిటివ్ వాయిస్లో ఉంది. నిన్న మీటింగ్లో చాలా ముఖ్యమైన విషయాలు చర్చించారు అంటే ఎవరు చర్చించారో ఆ సబ్జెక్ట్ గురించి మెన్షన్ చేయకుండా ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. కాబట్టి దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాజిటివ్ వాయిస్. నిన్న మీటింగ్లో చాలా ముఖ్యమైన విషయాలు చర్చించారు. సో సెవరల్ ఇంపార్టెంట్ ఆర్ ఎసెన్షియల్ థింగ్స్ were discussed in yesterday's meeting. ఇంకేమంటున్నారు? మీటింగ్ చాలా బాగా జరిగింది అండ్ ద మీటింగ్ రియల్లీ వెంట్ వెల్. ఇక్కడ గో, హౌ డిడ్ ద మీటింగ్ గో అంటే మీటింగ్ ఎలా జరిగింది, అండ్ ద మీటింగ్ రియల్లీ వెంట్ వెల్. ఇక్కడ గో, వెంట్, గాన్. ఇక్కడ వెంట్ అంటే బాగానే జరిగింది అని తెలిపేదానికి మనం ఈ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అయితే నువ్వు నిన్న మీటింగ్కి ఎందుకు రాలేదు? బై ద వే వై డిడెంట్ యూ అటెండ్ ద మీటింగ్ yesterday? By the way, why didn't you attend the meeting yesterday? అంటే అయితే నిన్న నువ్వు మీటింగ్కు ఎందుకు రాలేదు? అండ్ ఇక్కడ ప్రమోద్ అయితే ఏమంటున్నారంటే, నేను వద్దామని అనుకున్నాను, కానీ నేను బయలుదేరే సమయానికి వర్షం బాగా పడటం వల్ల నేను రాలేకపోయాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను వద్దామని అనుకున్నాను, ఐ థాట్ ఐ వుడ్ కమ్, అంటే నేను వద్దామని అనుకున్నాను, కానీ నేను బయలుదేరే సమయానికి వర్షం బాగా పడటం వల్ల నేను రాలేకపోయాను. బట్ ఇట్ స్టార్టెడ్ పౌరింగ్. సో ఇక్కడ పౌరింగ్ అంటే వర్షం బాగా పడటం లేదా విపరీతంగా పడటం.
ఇట్ స్టార్టెడ్ పౌరింగ్ జస్ట్ యాజ్ ఐ వాజ్ అబౌట్ టు లీవ్. అంటే నేను బయలుదేరే సమయానికి లేదా నేను వచ్చే సమయానికి వర్షం బాగా పడిందనమాట. బట్ ఇట్ స్టార్టెడ్ పౌరింగ్ జస్ట్ యాజ్ ఐ వాజ్ అబౌట్ టు లీవ్. అంటే నేను వద్దామని బయలుదేరదామనే సమయానికి వర్షం పడింది, అందువల్ల నేను రాలేకపోయాను. దేర్ ఫోర్ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ అంటే నేను రాలేకపోయాను. అంటే ఐ కుడ్ నాట్ కమ్ అని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, బట్ మేక్ ఇట్ అనేది మనకు ఫ్రేజ్డ్ వర్బ్. సో దేర్ ఫోర్ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ అంటే అందువల్ల నేను రాలేకపోయాను. నెక్స్ట్ ప్రసాద్ ఏమంటున్నారంటే, అవునా, బహుశా మళ్ళీ మనకు వచ్చేవారం మీటింగ్ ఉండొచ్చు, రావడానికి ప్రయత్నించు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రసాద్ డైలాగ్ అవునా, ఓ, ఈజ్ ఇట్, లేదా దీన్ని ఇంకొక విధంగా ఓ ఐ సీ ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓ ఐ సీ, బహుశా మళ్ళీ మనకు వచ్చే వారం మీటింగ్ ఉండొచ్చు. సో వీ మైట్ హ్యావ్ మీటింగ్ నెక్స్ట్ వీక్. అంటే వచ్చే వారం మీటింగ్ ఉండొచ్చు, రావడానికి ప్రయత్నించు. సో ట్రై టు అటెండ్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ట్రై టు అటెండ్, ఆర్ ట్రై టు మేక్ ఇట్. అంటే అటెండ్ అవ్వడానికి ప్రయత్నించు లేదా రావడానికి ప్రయత్నించు. ప్రమోద్ ఏమంటున్నారంటే, ఏది ఏమైనా సరే నేను వచ్చే వారం మీటింగ్కి అటెండ్ అవుతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏది ఏమైనా సరే అనేదానికి మనం ఒక ఫ్రేజ్ కమ్ వాట్ మే ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కమ్ వాట్ మే అంటే ఏది ఏమైనా సరే నేను వచ్చే వారం మీటింగ్కి అటెండ్ అవుతాను. ఐ అటెండ్ ద మీటింగ్ నెక్స్ట్ వీక్. ఆర్ దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఐ విల్ అటెండ్ ద మీటింగ్ నెక్స్ట్ వీక్ అంటే నేను వచ్చేవారం మీటింగ్కి అటెండ్ అవుతాను. అండ్ ప్రసాద్ ఇంకేమంటున్నారంటే, సరే ప్రమోద్, ఇక పని స్టార్ట్ చేద్దాం, లేకుంటే నెక్స్ట్ మీటింగ్కి మన ఇద్దరం రావాల్సిన అవసరం ఉండదు. అంటే సటైరికల్గా ఫనీగా అయితే అంటున్నారనమాట. సో సరే ప్రమోద్, ఆల్ రైట్ ప్రమోద్, పని స్టార్ట్ చేద్దాం, లెట్స్ బిగిన్ ద వర్క్. లేకుంటే అదర్వైజ్ నెక్స్ట్ మీటింగ్కి మన ఇద్దరం రావాల్సిన అవసరం ఉండదు. అదర్వైజ్ ఇట్ వోంట్ బీ నెససరీ ఫర్ బోత్ ఆఫ్ అస్ టు అటెండ్ ద మీటింగ్ నెక్స్ట్ వీక్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు ఈ కాన్వర్జేషన్ అయితే జరిగింది. సో దీనంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏ విధంగా వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయిందో కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఈటీచర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమైనా సిచ్యువేషన్ బేస్డ్ కాన్వర్జేషన్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేయొచ్చు. That's it for today, friends. Happy learning and thanks for watching.